తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా మేము ఎక్కడ పోటీ చేసినా సరే ఈసారి తిరుగులేదు. మా తమ్ముడు సోదరుడు మా పవన్ తమ్ముడు కూడా మాకు చాలా మరి కష్టకాలంలో మా వెంట నిలబడినటువంటి తమ్ముడు సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. సరే, వచ్చినందుకు సంతోషం. లక్ష్మీభారతి గారు కూడా వచ్చినట్టు, వారిని పంపించండి. సరే, ఏదో పెద్దవారు మీరు అడిగారు కాబట్టి లక్ష్మీభారతి గారు రండి. బాబు అంతేనే, బాలయ్య బాబు సంగతి తెలిసిందేగా. పైకి అలా కోపంగా ఉంటాడు, లోపల మనసు వెన్నపూస తెలుసు. ఆ స్వామి ఎప్పుడూ చెబుతుంటాడు బాలయ్య గురించి. ఏదో ఆవేశపడతాడు తప్ప నేనంటే అభిమానమే. చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావటం అనేది. అది ఒక అరుదైనటువంటి గౌరవం చిరంజీవి గారికి రావడం. నిజంగా వారు అర్హులు. అభినందనలు తెలియజేస్తున్నాను బాబు. సరే, ఎలాగో వచ్చారు మీరు. తెలుగు సాహిత్యం మీద మంచి పట్టున్నోళ్ళు. అన్న రామారావు గారి ముందు మీ భాష చూసే పడిపోయారంటే మీరేమన్నా కొంచెం ఇబ్బంది పడతారేమో. నా స్వామి పేరు ఎత్తితే నాకు బాధగా ఉంటుంది. స్వామి ఎంత ఆ రోజులు గుర్తొచ్చేస్తున్నాయి. మీరు నా స్వామిని గుర్తు చేశారు. ఆయన వచ్చి వెళ్ళారు, మీరు వచ్చే ముందరే. అదే నేను కొంచెం ఆలస్యం అయింది బాబు. ట్రాఫిక్ లో, హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి. స్వర్గానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు ఆయన. వారు తొందరగా వచ్చేసారు. అన్నగారు ఆయన టైం డిసిప్లిన్ మీకు తెలిసిందే. నా స్వామి టైం డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. నేను కూడా కలుద్దాం, ఆయనతో మాట్లాడదామని అనుకున్నాను. కాకపోతే ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది బాబు. పెద్దదాన్ని కొంచెం నిదానంగా వచ్చాను. సరే, ఏంటి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరి? ఆంధ్రప్రదేశ్లో ఏముంది, మళ్ళీ జగన్ బాబే మళ్ళీ ముఖ్యమంత్రి. అందులో ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు కాకూడదా? చంద్రబాబు ఎందుకు వస్తాడు? చంద్రబాబు రాడు, జగన్ బాబే ముఖ్యమంత్రి. ఆయన పేదల్లోకి వెళ్ళిపోయాడు, అందులో ఎలాంటి ఇది లేదు. చంద్రబాబు జనం గుండెల్లో ఉన్నాడు అని ఆయన చెప్పుకుంటాడు. కానీ జగన్ బాబు కదా గుండెల్లో ఉంది. చంద్రబాబు చేసేవి అంత క్లాస్ పనులు చేస్తాడు. ఆయన అందరూ హై క్లాస్ వాళ్ళకి ఆయన నచ్చుతాడు, కానీ పేదవాళ్ళకి నచ్చేది మాత్రం జగన్ బాబు ఎక్కువ. మరి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలాగో వచ్చారు, చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్పారు. అవును బాబు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు కూడా ఏమన్నా మళ్ళీ చిరంజీవి గారితో కలిపే ప్రయత్నం, మీ వైపు లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? ఏమో అలా అంటున్నారు, మీరే ఏదో తరానికి ఏదో చేసేస్తున్నారు. లేదు బాబు, అవన్నీ అపోహలు మాత్రమే. వారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేంత వాళ్ళము మేమైతే కాదు. ఆయన ముక్కుసూటిగా వెళ్ళిపోతారు ఆయనకి నచ్చినట్టు. మా మాట ఎందుకు వింటాడు? సరే, అసలు మా అల్లుడు ఉన్నారు కదా, ఆయన ఎందుకు వినిస్తాడు నా మాట? ఎవరు మీ అల్లుడు? ఇంకెవరు? మీకు తెలియదా బాబు? అంటే మీ అల్లుడని మీరు క్లెయిమ్ చేసుకోవటం, ఆయన ఒప్పుకోవాలి కదా మీ అల్లుడని. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా స్వామి నాకు ఇది కదా. వాళ్ళందరూ నా బిడ్డలు, నా అల్లుళ్ళే కదా. అది జనం ఎరిగిన సత్యం. అది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకో. సరే, ఈసారి ఎన్టీఆర్ గారు వచ్చేప్పుడు కొంచెం తొందరగా రండి. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను అవి ఇవి అని చెప్పకుండా మళ్ళీ అకేషన్స్ వస్తాయి కదా. ఆయన వస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి అన్ని చూస్తూనే ఉన్నారు ఆయన. ప్రతి డెవలప్మెంట్ ముందు చెప్పండి, కొంచెం ముందు చెప్పండి తప్పనిసరిగా. బాబు దగ్గర నుంచి రావడానికి ఇక్కడికి చాలా టైం. తాడేపల్లి నుంచి బయలుదేరారా? తాడేపల్లిలోంచే బయలుదేరాను. అర్జెంట్ మీటింగ్ ఉందండి.